తిరుపతి జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువతి, యువకులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్లతో ఎంజాయ్ చేస్తున్నారు. తిరుపతి శిల్పారామంలో జరిగిన హోలీ సంబరాలపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇంద్రధనుసులోని రంగులన్నీ నేల మీదకి దిగి వచ్చినట్టుగా హోలీ సంబరాలు తిరుపతిలో అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం శిల్పారామంలో ఈ దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాము. యువతంతా కూడా భారీ ఎత్తున ఈ హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారనే చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ హోలీ సంబరాల్లో అయితే ప్రత్యేకంగా ఈ శిల్పారామంలో చేసుకున్న ఈ దృశ్యాలు అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అంటే ఇప్పటి వరకు దక్షిణాదిలో ఉన్న ఈ సంబరాలు, హోలీ సంబరాలు ఇప్పుడు తిరుపతిలోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి హోలీ సంబరాలు తిరుపతిలో అంబరాన్ని అంటున్నాయి. అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంబరాలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. కొంతమంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ సంబరాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా యువతంతా కూడా పాల్గొన్నారు. కాలేజ్ మనతో పాటు కొందరు యువత కూడా ఇక్కడ ఉన్నారు. భారీ ఎత్తున వాళ్ళు ఈ హోలీ సంబరాలు చేసుకున్న దృశ్యాలు కూడా చూస్తూ వాళ్ళని మాట్లాడితే ప్రయత్నం చేస్తాము. చెప్పమ్మా, హోలీ సంబరాలు తిరుపతిలో జరపడం ఇదే మొదటిసారి అనుకుంటా, మీకు ఎలా అనిపిస్తాం? నేను ముందు ఎప్పుడు ఇక్కడ లేను, కానీ ఫస్ట్ ఇక్కడే చూస్తాను. సో అన్ని చాలా 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 బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో అందరూ చాలా బాగా చేస్తారు. అందరికీ హ్యాపీ హోలీ, అందరూ బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ హోలీ సంబరాల్లో చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఎలాగుంది? మేము తిరుపతి నుంచి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాగా హోస్ట్ చేశారు. ఫ్రెండ్స్తో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హోలీ సంబరాలు చాలా అద్భుతంగా జరుపుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు లేని విధంగా తిరుపతిలో జరుపుకుంటాం. మేము తిరుపతి నుంచి వచ్చాము. సో ఫస్ట్ టైం హోలీకి ఇక్కడ రావడం, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ సంబరాల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆకాశంలోని రంగులన్నీ, అంటే ఇంద్రధనుసులోని రంగులన్నీ ఒక్కచోట చేరినట్టుగా, అంటే నేల మీదకి వచ్చి ఈ నాట్యం చేస్తున్నట్టుగా ఈ దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ డీజేలతో కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుపతిలో హోలీ సంబరాలు మాత్రం అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా తిరుపతిలో ఈ సంబరాలు చేసుకుని ఇదే మొదటిసారి చెప్పేసి కూడా యువతంతా చెప్పే పరిస్థితి కనిపిస్తాం. కెమెరామ్యాన్